హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ గీత. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేసేయండి. చాలా మంత్స్ బట్టి రిక్వెస్ట్ చేస్తున్న వీడియో ఇప్పుడు నేను చేయబోతున్నాను. మీ స్కిన్ కేర్ వీడియో చేయొచ్చు కదా. నా స్కిన్ కేర్లో భాగంగా ఈరోజు నేను ఏమేమి యూజ్ చేస్తానో చెప్తాను. అండర్ ఐ డార్క్ సర్కిల్స్ తగ్గడానికి, స్కిన్ మీద ఉన్న ట్యాన్ రిమూవ్ అవ్వడానికి, స్కిన్ బ్రైటన్ అవ్వడానికి, నా స్కిన్ మీద ఏవైతే మచ్చలు ఉన్నాయో ఆ మచ్చలు రిమూవ్ అవ్వడానికి, వీటన్నిటికీ కూడా నేనేం యూజ్ చేస్తానో ఈరోజు చెప్తాను. అలాగే ఇది చాలామందికి యూస్ఫుల్ వీడియో అండి. ఖచ్చితంగా బిగినర్స్కి అయితే సూపర్ వీడియో అని చెప్తాను. అసలు లేట్ చేయొద్దు, వీడియో అనేది స్టార్ట్ చేద్దాం. ఈ ప్రొడక్ట్స్ అన్నీ కూడా నేను అమెజాన్లో తెప్పిస్తాను. అమెజాన్లో ఎప్పుడు కూడా మనకి మంచి మంచి డిస్కౌంట్స్ అయితే ఉంటాయి కదా, సో అందుకే అమెజాన్లో తెప్పిస్తూ ఉంటానన్నమాట. మంచి ఆఫర్ సేల్ అనమాట. ఇప్పుడు ఇది మీకు ఏదైనా కావాలనుకుంటే ఈ ఆఫర్లో మీరు తెప్పించుకోవచ్చు. లేట్ చేయొద్దు, స్టార్ట్ చేసేద్దాం. స్టార్ట్ చేసే ముందు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా నా నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది, మీరు వెంటనే వీడియో చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, చూసేద్దాం రండి వీడియో ఏంటో. జుట్టు పెరగట్లేదు అంటే జుట్టుకు బలాన్ని ఇచ్చే ఏదో ఒక ఆయిల్ అనేది మనం యూజ్ చేయాలి. హెయిర్ ఆయిల్ యూజ్ చేసేటప్పుడు ఖచ్చితంగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏదైనా ఉంది అని అంటే అది మన జుట్టు పెరుగుతుందా, అలాగే అందులో వాడే ఇంగ్రీడియంట్స్ ఏంటి, వాటి వల్ల బెనిఫిట్స్ ఏంటి, మన హెయిర్ ఫాల్ కంట్రోల్ అవ్వడానికి ఏం యూజ్ చేస్తారు, హెయిర్ గ్రోత్ అవ్వడానికి ఏం యూజ్ చేస్తున్నారు, డాండ్రఫ్, ఇచ్చింగ్ ఇవి కంట్రోల్ అవుతాయా లేదని తెలుసుకుని యూజ్ చేయాలి. ఏదంటే అది యూజ్ చేయకూడదు. ఇది ఎందుకు చెప్తున్నానంటే మన గీతా హెర్బల్ హెయిర్ ఆయిల్ అనేది చాలామంది యూజ్ చేస్తున్నారు. మంచి మంచి ఫీడ్బ్యాక్స్ 100లో ఉన్నాయండి. మీకు కూడా కావాలనుకుంటే యూజ్ చేయండి. ఇందులో వాడే ప్రతి ఇంగ్రీడియంట్ కూడా 100% ప్యూర్ అండ్ న్యాచురల్. మీ హెయిర్ గ్రోత్ అవ్వడానికి, మీ హెయిర్ ఫాల్ కంట్రోల్ అవ్వడానికి, మీకున్న డాండ్రఫ్, ఇచ్చింగ్ సమస్యలు కంట్రోల్ అవ్వడానికి, హెయిర్ అనేది బ్లాక్గా ఉండడానికి ఈ హెయిర్ ఆయిల్ చాలా బాగా వర్క్ అవుతుంది. అంతేకాదు ఇందులో వాడే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా 100% కూడా ప్యూర్ అండ్ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్. సో ఎటువంటి ప్రాబ్లం మీకు ఉండదు. నైట్ టైం కూడా ప్రశాంతంగా నిద్రపడుతుంది. ఇంకెందుకు ఆలస్యం, మన గీతా హెర్బల్ హెయిర్ ఆయిల్ కావాలనుకుంటే ఇప్పుడే స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్తో హెయిర్ ఆయిల్ని ఇప్పుడే బుక్ చేసుకోండి. మన ఫేస్ మీద ట్యాన్ రిమూవ్ అవ్వడానికి చాలా ప్రొడక్ట్స్ అయితే ఉన్నాయి. అందులో రీసెంట్ టైమ్స్లో ఎక్కువగా వైరల్ అవుతున్న ప్రోడక్ట్, నన్ను ఎక్కువగా చాలామంది అడిగిన ప్రోడక్ట్ ఏంటంటే ఆర్డినరీ వల్ల పీలింగ్ సొల్యూషన్ అనమాట. ఇది వచ్చేసి చాలా బాగా వర్క్ అవుతుందని చాలామంది చెప్పారు. నేనైతే తెప్పించాను, యూజ్ చేస్తున్నాను కూడా. చాలా బాగుందండి. స్కిన్ మీద ట్యాన్ రిమూవ్ అవడానికి అయితే ఇది సూపర్గా వర్క్ అవుతుంది. దీన్ని ఎలా యూజ్ చేయాలనేది కూడా ఇక్కడ మనకి క్లియర్గా ఇస్తారు. జస్ట్ అప్లై చేసేసి 10 మినిట్స్ ఉంచుకొని వాటర్తో వాష్ చేస్తే చాలు. మన స్కిన్ మీద ట్యాన్ మొత్తం కూడా రిమూవ్ అవుతుంది. దీనివల్ల మన స్కిన్ అనేది హెల్తీగా కూడా ఉంటుందన్నమాట. ట్యాన్ రిమూవ్ అయ్యే పద్ధతి అయితే ఇది చాలా చాలా బాగా వర్క్ అవుతుందన్నమాట. మీరు కూడా ట్రై చేయండి, లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంటుంది. తర్వాత నాకు ఎక్కువగా నచ్చిన ప్రోడక్ట్ అనమాట. రీసెంట్ టైమ్స్లో నన్ను ఎక్కువగా అడిగింది ఈ సెంట్రల్ వల్ల బ్రైట్నింగ్ సీరం. ఇది చాలా బాగుంది. ఇందులో ఉన్న చిన్న చిన్న మాలిక్యూల్స్ చూడొచ్చు ఎంత చిన్నగా ఉంటాయంటే మన స్కిన్ని బ్రైటన్ చేయడానికి ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది. నేనైతే చాలా డేస్ మట్టి యూజ్ చేస్తున్నాను. యూజ్ చేసిన తర్వాతే రివ్యూ అనేది ఇస్తున్నాను అనమాట. చాలా బాగుంది. దీన్ని యూజ్ చేయడం వల్ల స్కిన్ అయితే బ్రైటన్ అవుతుంది, స్కిన్ చాలా గ్లోగా ఉంటుంది. ఇందులో మనకి పెద్దవి కూడా అవైలబుల్గా ఉన్నాయి. బట్ నేనేంటంటే చిన్నది తెప్పించాను, ట్రై చేద్దామని 30 ml తెప్పించాను అనమాట. ఇది సూపర్గా వర్క్ అవుతుంది. ఇందులోనే ఇంకొకటి ఉంది, మన స్కిన్ మీద డార్క్ స్పాట్స్ కానీ పిగ్మెంటేషన్ కానీ రిమూవ్ చేయడానికి. సో ఆ సీరం కూడా మీరు యూజ్ చేయొచ్చు. నాకు నా స్కిన్ మీద బ్లాక్ స్పాట్స్ ఏమి ఉండవు కాబట్టి సో నేను అది తెప్పించలేదు. చాలామంది అడిగిన ప్రోడక్ట్, సూపర్గా ఉన్న ప్రోడక్ట్ కూడా. సో దీని లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, ట్రై చేసేయండి. తర్వాత నన్ను చాలామంది అడిగిన ప్రోడక్ట్ అనమాట ఈ టోనర్, వండర్ అనమాట ఇది. సో ఇది చాలా చాలా బాగుంది. ఈ టోనర్ కూడా మన స్కిన్ని బ్రైటన్ చేయడానికి, స్కిన్ అనేది హైడ్రేటింగ్గా, మాయిశ్చరైజింగ్గా ఉండడానికి, నరిషింగ్గా ఉండడానికి ఇది సూపర్గా వర్క్ అవుతుంది. ఈ టోనర్ అప్లికేషన్ తర్వాత స్కిన్ అయితే చాలా బాగుంటుంది. మీరు ఏదో ఒక మంచి టోనర్ యూజ్ చేయాలంటే ఈ టోనర్ యూజ్ చేయండి. ఇది చాలా చాలా బాగుంది ఈ టోనర్ అయితే. ఇది వచ్చేసి మనకి 500 ml అనమాట. సో ఇది చాలా పెద్ద బాటిలే వస్తుంది. దీన్ని యూజ్ చేస్తే మాత్రం ఖచ్చితంగా సూపర్ రిజల్ట్ అనేది చూడొచ్చు. ఇందులో మనకి క్యారమైడ్ అయితే ఉంటుందన్నమాట. సో ప్రాబ్లం అయితే ఏముండదు. ఓకే, దీని లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, ట్రై చేసేయండి. ఇప్పుడు చూపించిన ప్రొడక్ట్స్ అన్నీ కూడా నన్ను ఎక్కువగా రిక్వెస్ట్ చేసి తెప్పించండి, రివ్యూ చేయండి అన్న ప్రొడక్ట్సే. తర్వాత మళ్ళీ నన్ను అడిగిన ప్రొడక్టే చూపిస్తున్నాను. ఇది వచ్చేసి బ్యూటీ ఆఫ్ జంక్షన్ అనమాట. మాయిశ్చరైజర్ ఇది చాలా బాగుంది. నేను చాలా ఎక్కువగా యూజ్ చేశాను, జస్ట్ కొంచెమే ఉంది.
అంత బాగా యూజ్ చేశాను. యూజ్ చేసిన తర్వాతే రివ్యూ అనేది చెప్తున్నాను. ఓకే, 2-3 వీక్స్ అయిపోయిందండి ప్రొడక్ట్స్ అన్నీ కూడా నేను తెప్పించి చూసి వాడి తర్వాత రివ్యూ చెప్తున్నాను. ఈ మాయిశ్చరైజర్ ఏంటంటే కొంచెం ప్రైస్ అనేది హైగా ఉంది, బట్ వర్త్. ఎందుకంటే మన స్కిన్ని ఎక్కువగా హైడ్రేటింగ్గా చేయడానికంటే లాంగ్ టైం అనమాట. మనకి ఇది 8 to 9 అవర్స్ వరకు కూడా మన స్కిన్ అనేది హైడ్రేటింగ్గానే ఉంటుంది. నాది డ్రై స్కిన్ కాబట్టి నాకు ఇది చాలా బాగా నచ్చింది. ఆయిలీ స్కిన్ వాళ్ళు కూడా ట్రై చేయొచ్చు, చాలా చాలా బాగుంది. ఇది ఎలాంటి స్కిన్కైనా సెట్ అవుతుంది. ఇది ఎటువంటి హార్డ్గా ఉండే ఫ్రేగ్రెన్స్ అయితే ఉండదన్నమాట, చాలా మైల్డ్గా అనిపిస్తుంది. సో హ్యాపీగా ట్రై చేసేయండి. దీని లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఓకే, తర్వాత నన్ను ఎక్కువగా రిక్వెస్ట్ చేసిన ప్రోడక్ట్ ఇది డీకాన్స్ ట్రస్ట్ అనమాట. రెటినాల్ పెప్టైడ్ సీరం అండి. ఇదేంటంటే మన స్కిన్ మీద ఒక మ్యాజిక్లా పనిచేస్తుంది. దీన్ని యూజ్ చేసినప్పుడు స్కిన్ ఎక్కువగా హైడ్రేటింగ్గా ఉంటుంది, మాయిశ్చరైజింగ్గా ఉంటుంది. ఇదేంటంటే యాంటీ ఏజింగ్ సీరంగా కూడా యూజ్ అవుతుంది. జస్ట్ మనం వారంలో 2-3 టైమ్స్ అనేది యూజ్ చేస్తే సరిపోతుంది. లేదు 1 or 2 టైమ్స్ యూజ్ చేసినా ప్రాబ్లం అయితే ఉండదన్నమాట. 1 or 2 డ్రాప్స్ కూడా సరిపోతుంది. ఇది చాలా చాలా బాగా వర్క్ అవుతుంది. ఎలా యూజ్ చేయాలనేది దీని మీదే ఉంటుందన్నమాట. దీన్ని యూజ్ చేసినప్పుడు మాత్రం ఖచ్చితంగా బెటర్ రిజల్ట్స్ అయితే చూడొచ్చు. ఇప్పటి వరకు కూడా ఎక్కువగా నన్ను అడిగిన ప్రొడక్ట్సే నేను రివ్యూ చేశాను. తర్వాత సన్ స్క్రీన్ ఏది బాగుంటుంది, ఎండలు ఎక్కువైపోయాయని అడుగుతున్నారు. నేను రీసెంట్ టైమ్స్లో ఎక్కువగా వాడే సన్ స్క్రీన్ అయితే బ్యూటీ ఆఫ్ జంక్షన్ అనమాట. నేను చాలాసార్లు చెప్పాను, నాకు ఇది చాలా బాగా నచ్చిందండి. బడ్జెట్లో ఇంకా మనకి చాలా ఉన్నాయి. డాట్&కీ ఉంటుంది, తర్వాత ఇంకా చాలా బ్రాండ్స్ అయితే ఉంటాయి. సో మీకు నచ్చిన సన్ స్క్రీన్ అనేది మీరు యూజ్ చేయండి. నేనైతే మాత్రం బ్యూటీ ఆఫ్ జంక్షన్ చెప్తాను. నాకైతే చాలా బాగా నచ్చింది. ఎలాంటి స్కిన్కి అయినా సరే ఇది సెట్ అయిపోతుంది. దీన్ని యూజ్ చేసినప్పుడు మన స్కిన్ అయితే చాలా హైడ్రేటింగ్గా గ్లోగా కూడా ఉంటుంది. సన్ నుండి ప్రొటెక్షన్కి అయితే ద బెస్ట్ సన్ స్క్రీన్ అనమాట. ఇప్పటివరకు నేను చాలా బ్రాండ్స్ యూజ్ చేశాను, ఇక్కడ ఆగిపోయాను అనమాట. సో నాకు ఇది చాలా బాగా నచ్చింది. దీని లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటుంది, ట్రై చేసేయండి. తర్వాత చాలామంది లిప్ కేర్ గురించి చెప్పండి. లిప్స్టిక్ వేసుకున్నప్పుడు దాని తర్వాత లిప్స్ అనేవి డ్రై అయిపోతున్నాయి, లిప్స్ అనేవి పొడిబారిపోయినట్లు అయిపోయి బ్లడ్ వస్తుందని అంటున్నారు. నేను ఎప్పుడు యూజ్ చేసేది అయితే లెనీస్ అండి. ఇది వచ్చేసి లిప్ స్లీపింగ్ మాస్క్ అనమాట. దీన్ని యూజ్ చేస్తే ఖచ్చితంగా మనం బెటర్ రిజల్ట్స్ చూడొచ్చు. నేను ఎప్పటి నుండో చెప్తున్నాను, మీరు నా వీడియోస్ రెగ్యులర్గా చూస్తుంటే తెలుస్తుంది మీకు. తర్వాత మనకి వ్యాజిలిన్ లిప్ బామ్ కూడా చాలా బాగుంటుందండి. వ్యాజిలిన్ కూడా రాసుకోవచ్చు, అది కూడా మంచిగా ఉంటుంది, హైడ్రేట్గా ఉంటుంది అనమాట. లేదు కొంచెం బడ్జెట్ పెట్టగలమంటే లెనీస్కి వెళ్ళిపోవచ్చు. లెనీస్ ఏంటంటే లిప్స్ని ఎక్కువ టైం హైడ్రేటింగ్గా ఉంచుతుంది. నైట్ టైం అప్లై చేస్తే మార్నింగ్ ఇంకా సూపర్గా అంటే మంచి రిజల్ట్స్ అయితే చూడొచ్చు. లేదు డే టైంలో అప్లై చేస్తాం అనుకున్న అప్లై చేయొచ్చు. డైలీ 2 టైమ్స్ అనేది కంపల్సరీ లిప్ బామ్ అనేది అప్లై చేయాలి. అప్పుడు మాత్రమే లిప్స్ అనేవి చాలా సాఫ్ట్గా స్మూత్గా ఉంటాయి. ఇదే కాదు, మీకు నచ్చిన ఏ లిప్ బామ్ అయినా అప్లై చేయండి. లిప్ బామ్ అనేది కంపల్సరీ అప్లై చేయాలి. తర్వాత చాలామందికి డార్క్ సర్కిల్స్ ఎక్కువైపోతున్నాయి, డార్క్ సర్కిల్స్ ఏదని చెప్పొచ్చు కదా అని అంటున్నారు. సో నేనైతే ఎక్కువగా యూజ్ చేసేది అయితే ఇదేనండి. ఇది వచ్చేసి లోరియల్ ప్యారిస్ అనమాట. ఈ సీరం అయితే నేను యూజ్ చేస్తాను. డార్క్ సర్కిల్స్ని రిమూవ్ చేయడానికి ఇది చాలా బాగుంటుంది. ఇందులో మనకి అప్లికేటర్ కూడా చూడొచ్చు, ఇలా బాల్స్లా వస్తాయి అన్నమాట. ఐ కింద మనం మసాజ్ చేసుకోవచ్చు, చాలా స్మూత్గా, ప్రెజర్ అనేది తక్కువగా ఉంటుంది. ఈ సీరం అనేది యూజ్ చేయండి నైట్ టైము. ఇలా అప్లై చేస్తే మాత్రం మీ కంటి కింద డార్క్ సర్కిల్స్ అనేవి తొందరగా రిమూవ్ అయిపోతాయి. రెమెడీస్ ట్రై చేసే టైం లేదు అనుకునే వాళ్ళకి ఇవి చాలా బాగా వర్క్ అవుతాయి. ఇప్పటి వరకు చూపించిన ప్రొడక్ట్స్ అన్నీ కూడా నేను అమెజాన్లో తీసుకున్నాను. అమెజాన్లో మనకి ఎప్పుడు కూడా మంచి ఆఫర్స్ అయితే ఉంటాయి కాబట్టి అమెజాన్లో తీసుకుంటూ ఉంటాను. లింక్స్ అన్ని డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. మై హాల్ స్టోర్ లింక్ కూడా కింద ఇస్తాను డిస్క్రిప్షన్లో. అక్కడ నుండి కూడా మీరు హ్యాపీగా బై చేయొచ్చు. రెమెడీస్ ఇప్పుడున్న బిజీ లైఫ్లో చాలామందికి ట్రై చేసే టైం లేకపోవచ్చు. అలాంటి వాళ్ళకి నేను చూపించే ప్రొడక్ట్స్ అయితే బాగుంటాయి. రివ్యూ ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా నేను యూజ్ చేసిన తర్వాత రివ్యూ ఇస్తాను కాబట్టి నేను చేసే ప్రతి ప్రోడక్ట్ కూడా, నేను ఇప్పుడు చేసిన ప్రతి ప్రోడక్ట్ నేను యూజ్ చేస్తున్న ప్రోడక్ట్. సో మీరు హ్యాపీగా యూజ్ చేయొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. మీకు ఏదైనా ప్రాబ్లం ఉందనుకుంటే ఇన్ కేస్ ప్యాచ్ టెస్ట్ చేసి యూజ్ చేయండి, నో ప్రాబ్లం. ఓకే, వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ మోటివేషన్ మర్చిపోవద్దు. ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని మరిన్ని న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం, ఇలాంటి హాల్ వీడియోస్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.